హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్ గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న రఘువరన్ బీటెక్ లో నుంచి లవ్ లవ్ అంటూ ఓ మై లవ్ అంటూ ఒక లిరికల్ వీడియో క్రియేట్ చేయన్నా అని చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు. సో మీకోసం అయితే చాలా కష్టపడి ఈ యొక్క వీడియోలో అయితే ఒక బ్లాక్ లేయర్ లో కన్వర్ట్ చేసి ఆ యొక్క లిరికల్ కు ఒక లైటింగ్ ఎఫెక్ట్ అండ్ మన యొక్క ఫొటోస్ ను పక్కన యాడ్ చేసుకొని లవ్ లవ్ అంటూ ఒక లిరికల్ వస్తుంటే సో ఈ ఎఫెక్ట్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మీ యొక్క ఫొటోస్ ను పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్టివ్స్ గా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ ని ఎలా పెట్టుకోవాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్ గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ ని పెట్టుకొని ఆ యొక్క లిరికల్ ని పెట్టుకొని ఒక అద్భుతమైన స్టేటస్ వీడియోగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, ఇవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలని ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్ లోకి వచ్చి ఆ సోమో ఎక్సలెంట్ నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి ఈ యొక్క ఛానల్ కూడా విజిట్ చేసి ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ లో ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. సో నేను వాడే మెటీరియల్స్ అన్ని లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీద ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వస్తాయి. సో అక్కడ నుంచి మీరు వన్స్ డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో వన్స్ డౌన్లోడ్ చేశాక ఫస్ట్ ఈ యొక్క నేనైతే ఈ యొక్క అంటే ఇక్కడ నేను ఒక టెక్స్ట్ అంటే మనకు ఈ యొక్క ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఈ యొక్క ఎఫెక్ట్ అయితే నేను ఇక్కడ క్రియేట్ చేశాను. సో వన్స్ క్రియేట్ చేసి ఫస్ట్ కొద్దిగా యానిమేషన్ లో నేను కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు లేయర్ లో మనకి కొద్దిగా అవి ప్లేయర్ లో నేను కొద్దిగా డ్యామేజ్ అయితే అయింది. సో అందుకు నాకు కొద్దిగా లేయర్ అవుట్ అయింది, అందుకు నేను అది కట్ చేశాను. సో వన్స్ కట్ చేశాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్ గా సెలెక్ట్ చేయాలంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ ను మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క ఇమేజ్ ను తీసుకొని, మనకు ఇమేజెస్ కూడా కొన్ని PNG లో ఉన్న వర్కౌట్ అవుతాయి, PNG లో లేకపోయినా వర్కౌట్ అవుతాయి. మీ ఇష్టం, మీ చాయిస్, మీరు ఎలా పెట్టుకుంటారో. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్మోస్ట్ అయితే PNG పెట్టుకుంటున్నా. PNG లేకపోయినా పర్లేదు, వర్కింగ్ అవుతుంది. సేమ్ కింద స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్ లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. సో వన్స్ అప్లై చేసి ఈ యొక్క లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకొని, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 10 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్కింగ్ రైట్ ఇస్తున్నా. సో ఇక్కడ హ్యాష్ట్యాగ్ అంటే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇస్తున్నా. ఎందుకంటే మనకు ఎక్కువ లేయర్ అవుట్ చేస్తే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది. సో అందుకు నేనైతే కొద్దిగానే పెట్టేసి ఇక్కడ టిక్ మార్కింగ్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఫస్ట్ వచ్చేసి
ఇప్పుడు మీ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి మనకు కొద్దిగా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో స్క్రోల్ అప్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా కలర్ను హైలైట్ చేయండి. అంటే ఆ యొక్క ఫోటోకి మనకు డార్క్ వెళ్ళి మనకు ఫేస్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో వన్స్ వచ్చేసాక టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక లిరికల్ వీడియో అనేది చెప్పాను కదా, ఆ యొక్క లిరికల్ వీడియో అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మీద టచ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కూడా మ్యూజిక్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు లిరికల్ ప్లే చేయకూడదు కనుక. సో వన్స్ నేనైతే అక్కడతో నేను రిమూవ్ చేశాను. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి మనకి ఇలా ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అనే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇస్తున్నా. ఇచ్చేసాక వన్స్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి అంటే ఏదైతే లేయర్ ఇచ్చానో లిరికల్ లేయర్ ఆ లేయర్ మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ బ్లెండింగ్ లోకి వచ్చేసి ఇక్కడ మీరు మల్టీ అని అప్లై చేయండి. సో చాలా మంది స్క్రీన్ అని ఇస్తుంటారు, వర్కౌట్ అయితే అవ్వదు ఫ్రెండ్స్, నేను ముందే చెప్తున్నాను. మీరు మల్టీ అని ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే మనకు వర్కింగ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మల్టీ అని ఇచ్చేసాక ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో చూడండి గాయస్, ఇంకా ఆల్మోస్ట్ మనకు ఫోటో వచ్చేసింది, లిరికల్ వచ్చేసింది. ఇప్పుడు మనకు ఒక కలర్ఫుల్ ఎఫెక్ట్ యానిమేషన్ రావాలి అంటే ఆ యొక్క లిరికల్ కి సేమ్ ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాను కదా ఒక కలర్ఫుల్ అంటే నేను ఇక్కడ ఒక కలర్ఫుల్ నియాన్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క నియాన్ ఎఫెక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ కలిపిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్ యానిమేషన్ ఇక్కడ పెట్టేసి మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ బ్లెండింగ్ లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేయండి. సో స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అనేది మళ్ళీ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇచ్చేయండి. సో వన్స్ ఇచ్చేసాక కొద్దిగా మనకు ముందు స్క్రోల్ అప్ చేసి సేమ్ అదే కొద్దిగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఎఫెక్ట్ లిరికల్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది. అప్పుడు కొద్దిగా కట్ చేస్తే ఆ యొక్క లిరికల్ కు ఆ యొక్క ఎఫెక్ట్ కరెక్ట్ యానిమేషన్ సెట్ అవుతుంది. సేమ్ మళ్ళీ అదే ఎఫెక్ట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్ లెక్క వెళ్ళి రెండు హైలైట్ చేయండి. సో వన్స్ హైలైట్ చేశాక సేమ్ మళ్ళీ అదే దాని మీదనే టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి. సో వన్స్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇలా స్క్రోల్ అప్ చేసి మనకు కొద్దిగా ఇలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్ గా పాయింట్ అవుట్ లో ఇలా తిప్పేసి సేమ్ కరెక్ట్ యానిమేషన్ మనకి ఒకటి రొటేట్ ఒకటి పైకి ఒకటి కిందికి ఇవ్వండి. ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో చూడండి గాయస్, ఇంకెంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది గాయస్. ప్లీజ్ లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో మనకు యానిమేషన్స్ ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ ఇంకా కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చలేదు ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను రిప్లైకి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.